హలో గాయ్స్! ఈ వీడియో వచ్చేసి ఏప్రిల్ 22 ట్యూస్‌డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు నేను, మా మమ్మీ, మా ఆయన మేము ముగ్గురం కలిసి టెంపుల్‌కైతే ఎళ్తున్నాం అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ హైదరాబాద్‌కెళ్ళిపోతే మళ్ళీ కుదరదు అని చెప్పి దర్శనం చేసుకోవాలని చెప్పి వచ్చాము. ఈ టెంపుల్ చాలా సెంటిమెంట్ అనమాట మాకు. ఎందుకనంటే మా పాతింటి సైడ్ మేము ఇన్ని ఇయర్స్ లైఫ్ జర్నీ కొనసాగించినప్పుడు ఈ టెంపుల్‌కి ప్రతి వెడ్నెస్‌డే వస్తుండే అనమాట నేనైతే పెళ్లి కన్నా ముందైతే. చాలా డివోషనల్ అనమాట నాకైతే ఈ టెంపుల్. అండ్ చాలా సెంటిమెంట్ కూడా. సో, అలా చక్కగా దర్శనం చేసుకోవడానికైతే వచ్చాము. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి పేర్లు. సల్ల సైదులు పార్వతమ్మ. సో, మా మమ్మీ డ్యాడీ వాళ్ళ పేరనమాట. సో, ఈ టెంపుల్‌లో ఉంటది. అప్పుడు గుడి ప్రతిష్ఠించినప్పుడు స్టార్టింగ్‌లో మా మమ్మీ డ్యాడీ వాళ్ళు ఎంతో కొంత సాయం చేశారనమాట. సో, అక్కడ లోటస్ గూడా చాలా చక్కగా పూసాయన్నమాట. నాకు లోటస్ అంటే చాలా ఇష్టం. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కదా లోటస్ అయితే. సో, లాస్ట్ మినిట్‌లో చక్కగా వినాయకునికి మంచిగా బాయ్ బాయ్ చెప్పేసుకొని, గణపతి బప్పా మోరియా అనుకొని వచ్చేసినామనమాట ఇంటికి. సో, దర్శనం అయితే బా జరిగింది. రాగానే టిఫిన్ అయితే చేసినాం ఉప్మా. సో, మా డ్యాడీ అయితే అన్నం తింటున్నాడనమాట. సో, తర్వాత మామ, అల్లుళ్ళైతే డీప్‌గా డిస్కషన్ చేసుకుంటున్నారు. సో, తర్వాత ఆల్బమ్ చూసుకుంటూ మెమరీస్ అన్నీ రీకాల్ చేసుకుంటున్నాము. ఈ ఫోటో వచ్చేసి మా మమ్మీ, డ్యాడీ వాళ్ళు నల్గొండకొచ్చినప్పుడు ఫస్ట్ ఫోటో దిగిన ఫోటో అనమాట. సో, ఎంత క్యూట్‌గా ఉన్నారో. ఈ ఈ త్రిమూర్తులు నేను, మా చెల్లెళ్ళనమాట. అప్పుడు పాతింటి దగ్గర ఉన్నప్పుడు ఫోటో అది. ఎన్నో మెమరీస్ అసలు. సో, మా డ్యాడీ అయితే తట్టబుట్ట సదురుకొని ఫంక్షన్‌కైతే ఎళ్తున్నారనమాట. మా కోడలు పెళ్లి. హంగామా చేయాలి గదా! మా చెల్లి వచ్చేసింది, ఉడకపోస్తుందని మా ఆయనైతే ఇలా ఊపుకుంటున్నారనమాట. సో, తర్వాత మేమందరం కలిసి లంచ్ అయితే చేసినామనమాట. పార్ట్ 2 వస్తది చూడండి.